హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ నాగేశ్వర్ దేవులపల్లి. మీరు చూస్తున్నారు మనసేవ తెలుగు యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రాలకి వేసవి సెలవులని మంజూరు చేయడంతో పాటుగా అంగన్వాడీల్లో ఒక్కపూట బడులని కూడా ప్రవేశపెట్టాలి అని చెప్పేసి మంత్రి సీతక్క గారైతే నిర్ణయం తీసుకోవడం జరిగింది. నేడు ఈ యొక్క ఉత్తర్వులకి సంబంధించినటువంటి జీవో కూడా మనకి రిలీజ్ అయ్యేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ విధంగా అంగన్వాడీలకి సంబంధించిన ప్రతి అప్డేట్ పైన మన ఛానల్లో వీడియోస్ అనేది రావడం జరుగుతుంది. మిస్ కాకుండా మీరు మన ఛానల్లో వచ్చే ప్రతి అంగన్వాడీ వీడియోని చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్టయితే లైక్ చేయండి. లైక్ చేసిన వెంటనే హైప్ పాయింట్స్ అనేటటువంటి ఆప్షన్ వస్తుంది, దానిపైన క్లిక్ చేసి హైప్ పాయింట్స్ కూడా ఇవ్వండి. ఇక మనం వివరాలలోకి వెళ్ళినట్టయితే ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి ఆర్టికల్ని నేను మీకోసం అయితే చూపిస్తున్నాను. ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్టయితే అంగన్వాడీల్లోనూ ఒంటిపూట బడులు అని చెప్పేసి మనకి కనిపిస్తుంది. ఇక్కడ హెడ్లైన్స్ కనుక చూసుకున్నట్టయితే త్వరలో వేసవి సెలవులు సైతం. ఇక్కడ కొన్ని నెలలుగా కొన్ని సంవత్సరాలుగా అంగన్వాడీ టీచర్స్ నుండి అదేవిధంగా పేరెంట్స్ దగ్గర నుండి కూడా ప్రముఖమైనటువంటి డిమాండ్ అయితే రావడం జరుగుతుంది. అన్ని స్కూళ్ళకి ఇచ్చిన విధంగానే ప్రభుత్వ ప్రైవేట్ స్కూళ్ళకి సమ్మర్ హాలిడేస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎండ తీవ్రత దృష్ట్యా ఈ యొక్క సమ్మర్ హాలిడేస్ని అంగన్వాడీలో ఉన్నటువంటి చిన్నారులకి కూడా ఇవ్వాలి అని చెప్పేసి అంగన్వాడీ టీచర్స్ కానివ్వండి, అంగన్వాడీలో ఉన్నటువంటి చిన్నారుల తల్లిదండ్రులు కానివ్వండి, కొన్ని సంవత్సరాలుగా ఈ విధమైనటువంటి డిమాండ్ని అయితే వినిపించడం జరుగుతుంది. అయితే ఎట్టకేలకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈసారి ఈ యొక్క సమ్మర్ హాలిడేస్ని ప్రకటించేటటువంటి అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. ఇక్కడ పాఠశాల తరహాలోనే నిర్వహించాలని మంత్రి ఆదేశాలు. నేడు ఉత్తర్వుల జారీకి అవకాశం. రాష్ట్రంలో ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో చిన్నారుల ఆరోగ్యం భద్రత దృష్ట్యా అంగన్వాడీ కేంద్రాల్లో కూడా ఒంటిపూట బడి నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాష్ట్రంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా పాఠశాల విద్యాశాఖ ఈ నెల 15 నుంచి ఏప్రిల్ 23 వరకు 15వ తారీఖు రోజున స్టార్ట్ అయి ఏప్రిల్ 23 వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల్లో ఒంటిపూట బడులు నిర్వహించాలని ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 తరగతులు నిర్వహించాలని విద్యాశాఖ పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల తరహాలోనే అంగన్వాడీ కేంద్రాల్లో కూడా చిన్నారులకి ఒంటిపూట బడి నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అధికారులకి ఇప్పటికే ఆదేశాలను కూడా జారీ చేయడం కూడా జరిగింది. మంత్రి ఆదేశాల మేరకు మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు నేడు ఉత్తర్వులు విడుదల చేసే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించినటువంటి జీవో అయితే రిలీజ్ కాలేదు. మంత్రి ఆదేశాలు జారీ చేశారు కాబట్టి మనకి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే చూస్తున్నాం అంగన్వాడీ కేంద్రాలలో కూడా ఒక్కపూట బడులైతే స్టార్ట్ అవ్వడం జరిగింది. మీ గ్రామంలో ఎక్కడైనా ఒక్కపూట బడి కాకుండా ఉంటే అలాంటి అవకాశం ఏదైనా ఉంటే మనకి కామెంట్ రూపంలో కూడా తెలియజేస్తారని కోరుకుంటున్నాను. ఇక్కడ ఈ విధంగా అంగన్వాడీ కేంద్రాలలో మనకి ఒక్కపూట బడులు ప్రాథమిక ఉన్నత పాఠశాలల మాదిరిగానే ఒంటిపూట బడులతో పాటుగా అదేవిధంగా సమ్మర్ హాలిడేస్లో కూడా ఈ యొక్క సెలవులని ప్రాథమిక ఉన్నత పాఠశాలలకి ఇచ్చే విధంగా సెలవులని సమ్మర్ హాలిడేస్ కూడా ఇచ్చేటటువంటి అవకాశాన్ని అయితే సీతక్క గారు పరిశీలించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇది అంగన్వాడీకి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్. మీకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుతున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.